పర్యావరణాన్ని రక్షిద్దాం, కాలుష్యాన్ని నిర్మూలిద్దాం అనే నినాదంతో హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు కట్టపై ఎంఎండి గ్రూప్ సభ్యులు ఆరోగ్య గణపతిని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఏర్పాటు చేసి సోమవారం రోజున ఆరోగ్యమే మహాభాగ్యం లక్ష్యంతో ప్రకృతి కలుషితం కాకుండా ఉండాలని, ఆరోగ్యంతో పాటు మానసిక వికాసంలో భాగంగా మన ఆరోగ్య వేదికపై నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని ఆరోగ్య వేదిక వినాయక నుండి మల్లన్న దేవుని వరకు మాజీ కౌన్సిలర్ పెరిక భాగ్యారెడ్డి పసుపు కుంకుమను తీసుకొని చెరువులోని నీటి ద్వారా స్విమ్మింగ్ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భాగ్యారెడ్డితో పాటు ఎంఎండి గ్రూప్ పలువురు సభ్యులు కూడా స్విమ్మింగ్ చేసుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. రోజు సందర్భంగా పోయిన సంవత్సరం మరి పెరుగ భాగ్యారెడ్డి గారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి నుండి ఏనే మల్లన్న గుట్ట వరకు ఈ పసుపు కుంకుమ నీళ్లలో ఈదుకుంటూ తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేసిండు. ఆ కోరికను ఈ రోజు నెరవేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. అందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 మందిని మత్తడి నుంచి ఎల్లమ్మ ఏనే వరకు పసుపు కుంకుమ తీసుకుపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసి అందరినీ కూడా ఇక్కడ నుంచి మత్తడి నుంచి ఏన దాకా దిగ్విజయంగా తీసుకుపోవడానికి వినాయకుని కృప వాళ్ళ ఆశీస్సులతోటి అందరం కూడా విజయం సాధించాలని కోరుకుంటాం. స్టార్ట్ అయినప్పుడు ఖాళీ దిగి బయటకు వచ్చేసరికి చాలా మోసేస్తుండే. మా ఎంఎండి గ్రూప్ సభ్యులు అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ మంచి పర్యావరణంలో ప్రతిష్ఠించినటువంటి వినాయకుని దగ్గర నుండి ఏన మల్లన్న వరకు కూడా పసుపు కుంకుమ తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ రోజు పోయిన సంవత్సరం నేను రానందున మా ఎంఎండి గ్రూప్ సభ్యులు అందరూ అక్కడ చేరినారు. నేను అప్పుడు పార్టిసిపేట్ అయినప్పుడు మల్లన్న ఆశీస్సులు, వినాయకుల ఆశీస్సులు ఉండాలి, నేను కూడా వచ్చే సంవత్సరం ఈ పసుపు కుంకుమ తీసుకుపోయి మా ఎంఎండి గ్రూప్ సభ్యులతోని పోవాలనే సంకల్పంతో దేవుళ్ళని కోరుకున్నాను. అట్టి కార్యక్రమానికి నేను ఈరోజు సిద్ధంగా ఉండి వారి కృప ఆశీస్సులతోని మా ఎంఎండి గ్రూప్ సభ్యుల అందరి సహకారంతో నేను ఈరోజు అక్కడికి పసుపు కుంకుమ తీసుకెళ్లడం జరుగుతుంది. కావున నన్ను ప్రోత్సహించిన మా సభ్యులకందరికీ శిరసా వహించి నమస్కారాలు తెలియజేస్తున్నా. సంవత్సరం ఎంఎండి సభ్యులందరూ కూడా పసుపు కుంకుమ తీసుకోవడం జరిగింది. ఆ పోయిన సంవత్సరము మా యువకుడు మాజీ కౌన్సిలరు పేర్క భాగ్యారెడ్డి గారు మరి ఎంఎండి సభ్యులు దేవునికి పసుపు కుంకుమ సమర్పించారు. నేను కూడా వచ్చే సంవత్సరము శాయశక్తులుగా ప్రయత్నం చేసి నా వంతుగా నేను కూడా ఇక్కడ ఆరోగ్య వినాయకుడి నుంచి గట్టు మల్లన్న దేవుని దగ్గరికి పసుపు కుంకుమ తీసుకపోతా ఈత ద్వారా అని చెప్పి ప్రతిజ్ఞ చేసిండు. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు ఎంఎండి సభ్యులు మరి తాను కూడా ఇక్కడ ఆరోగ్య వినాయకుని దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకొని మల్లన్న స్వామికి సమర్పించడానికి బయలుదేరుతా ఉన్నారు. ఆ స్వామివారి కృప వారిపై ఎంఎండి సభ్యులపై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దేవుని మేము కోరుకుంటాము.